దీన్ని బైపాస్ చేసి మనం అక్కడ ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారు అన్నారు, నేను ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టాను, దాంట్లో నుంచి చురుకైన వాళ్ళని తీసుకొని నేను ప్రజాప్రతినిధులు చేస్తాను, చెయ్యండి మంచిదే. కానీ మేరు శిఖరాలని లేకపోతే పెద్ద పెద్ద స్థాయిలకి అవగాహనతో ఎదిగిన వాళ్ళందరినీ నేను తొక్కేసి మళ్ళీ కొత్తగా సీడ్ ప్లాంట్ చేసి వీళ్ళని గ్రో చేస్తా అంటే అవగాహన ఆ ప్రజల పట్ల లేకపోతే అధికారుల పట్ల లేకపోతే ప్రజా సమస్యల పై స్థాయి నాయకులకి విషయాన్ని ప్రజెంట్ చేయగలిగినటువంటి విషయ జ్ఞానాన్ని అలవర్చుకోవడానికి ఈ చిన్న చిన్న మొక్కలకు కొంత సమయం పడుతుంది కదా, అది క్రమానుగుణంగా చేయాలి. కానీ ఓవర్ నైట్ మనం ఎట్లా చేయగలుగుతాం అని ఎందుకు నేను అన్నానంటే, ఇప్పుడు మీరు చెప్పినట్లు చాలా నిగూఢమైనటువంటి అర్థం ఉంది. పనిచేసినటువంటి నాయకుడికి, కింద ప్రజలతో మమేకమైనటువంటి నాయకుడికి, ప్రజ కష్టాలు చేసినటువంటి నాయకుడికి ఉన్నటువంటి నాలెడ్జ్ వేరు, ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ వేరు, దానికి ఉన్నటువంటి అవగాహన వేరు కదా. అది ఒక సిస్టమేటిక్గా జరగాలి. కానీ ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతుంది. దానికి సోషల్ ఇంజనీరింగ్ అని ఒక పేరు, లేకపోతే దానికి దీని లోపల దిస్ ఈజ్ ఫ్యాక్ట్, అల్టిమేట్ టార్గెట్స్ వేరు, అల్టిమేట్ గోల్స్ వేరు, దానికి ఇక్కడ జరుగుతున్న పిక్చరైజేషన్ వేరు. క్రమానుగుణంగా కాలానుగుణంగా పరిణామాలని మార్చుతున్న విధానం వేరు. వారికి ఆయన గారు లోపల ఉన్న ఎజెండాకు అనుసరించి అనుగుణంగా పైకి ఏ మాటలు చెప్పినప్పటికీ ఆయనకు కావాల్సిన నాయకత్వం ఏంటంటే, ఆయన చెప్పింది తలుపే నాయకత్వమే కావాలి. వెన్నెముక కానీ వ్యక్తిత్వం కానీ గత దశాబ్దాలుగా రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబాలు, అవగాహన కలిగిన కుటుంబాలు ఏవి వారికి అవసరం లేదు. కానీ వారు ఆ బేస్లో నుంచే బయటకు వచ్చారు, అది మర్చిపోతా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబ వారసులుగానే కంటిన్యూ అయ్యి వచ్చారు. ఇప్పుడు ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. బీసీ సామాజిక వర్గం అంటే చాలా కులాలతో కలిపితే బీసీ అనే ఒక పదం. దాంట్లో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క వ్యక్తి కొంచెం హైలైట్ అయ్యి ఉంటారు. దాంట్లో లేకపోతే 10 మంది లేకపోతే 4-5 అయ్యి ఉంటారు. స్టేట్లో ఆ పేరు చెప్పగానే ఓసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు. మనం బీసీ యాదవ సామాజిక వర్గం పేరు చెప్పుకుందాం అండి. చెప్పుకోగానే మనకి ఏమంటే ఏ పేరు గుర్తొస్తుంది? పార్థసారథి గారు, యనమల రామకృష్ణుడు గారు. పార్టీ పరంగా చూసుకుంటే లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే మన జంగా కృష్ణమూర్తి గారు, తెలుగుదేశంలో చూసుకుంటే యనమల గారి తర్వాత సుధాకర్ యాదవ్ గారు, ఈ రకంగా చాలా మంది పై నుంచి కిందకు ఉంటారు. దశాబ్దాలుగా వాళ్ళు వాళ్ళ దట్టు మొదలు. ఇప్పుడు నేను సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నానని చెప్పి యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన పార్థసారథి గారు, వారి తండ్రి గారు ఎంపీ, ఈయన 3 సార్లు ఇప్పుడు 4 సార్లు ఎమ్మెల్యే, మీ తండ్రి గారు పనిచేశారు. వారిని నువ్వు గన్నవరం పోతే పో, లేదా అది కాదు ఇది కాదు ఏదేదో చెప్పేసి ఆయన నాయకత్వాన్ని చంపేసి, అట్లాగే జంగా కృష్ణమూర్తి గారు బీసీ సమన్వయ సంఘానికి అధ్యక్షుడిగా పెట్టి మన అధికారులు లేనప్పుడు బీసీ డిక్లరేషన్ సభ అని పెట్టి ఎంత వర్క్ చేశారు. నేను క్లియర్గా గ్రౌండ్లో క్రియాశీలకంగా ఆయన గమనించానండి. అసలు హార్డ్ కోర్ వ్యవహారం అనమాట. వారిని ఈ రోజున సోషల్ ఇంజనీరింగ్ అంటున్నారు. మరి గురిజాల్లో ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ రోజు నాకు ఆయన టికెట్ కావాలని పట్టుబడినప్పుడు మరి వారికి మీరు అవకాశం ఎందుకు గెలిపించలేకపోయారు? తీసేశారు కదా. పార్థసారథి గారు మరి అంత సీనియర్ నాయకుడిని తీసి పక్కన పెట్టి ఈ రోజు మా మైలవరంలో మా తమ్ముడు సరణాల తిరుపతిరావు అని చెప్పి నేను జడ్పీటీసీగా పెడితే గెలిచిన కుర్రాడు ఉన్నాడు. అతన్ని ఇప్పుడు పెడితే రాజకీయాల్లో ఆ సామాజిక వర్గం నుంచి అవగాహన ఉన్న పార్థసారథి గారు ఎక్కడ? తిరుపతిరావు భవిష్యత్తులో ఎదగొచ్చు, కాదంటలేదు. అది మనం ఒకళ్ళు ఇట్లా ఎదుగుతారు, ఒకళ్ళు అట్లా ఎదుగుతారు, లేదా ఎన్ని అవకాశాలు వచ్చిందని బట్టి వాళ్ళ అవగాహన బట్టి జరుగుతుంది. కానీ పార్థసారథి గారి స్థాయికి ఇతని అవగాహన, ఇతని నాయకత్వం జిల్లాలో రాష్ట్రంలో ఎదగటానికి ఎంత టైం పడుతుంది? జంగా కృష్ణమూర్తి గారి స్థాయికి మన ఎదగటానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఇట్లా బలమైన ఆయా సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి నాయకత్వాలని కట్ చేసి తుంచేసుకుంటా ఆయనకి అనుగుణంగా ఉండే ఈ చిన్న చిన్న మొక్కలు నాటుకుంటా, దానికి వేరే వేరే పేర్లు పెట్టుకుంటా